అందరికీ స్వాగతం ఫ్రెండ్స్. కేఈసి ఇంటర్నేషనల్ అనేది ఒక మంచి హాట్ స్టాక్. యాక్సిస్ సెక్యూరిటీస్ వాళ్ళు 30th జూన్ వీళ్ళు ఏంటంటే బై రేటింగ్ అనేది ఇవ్వటం జరిగింది. 400 టార్గెట్ అని చెప్పారు. ఓకే, అదేవిధంగా అంటే 30th జూన్ అంటే మనకు ఆల్మోస్ట్ మంత్ ఎండింగ్ 4 days బ్యాక్. అట్ ద సేమ్ టైం ఐసిఐసిఐ సెక్యూరిటీస్ కూడా 4th అంటే ఈరోజు రేటింగ్ అనేది బై చేయమని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు ఏందనేది చూసే ముందు అసలు ఈ కేఈసి ఇంటర్నేషనల్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. వీళ్ళు ఏంటంటే ఫ్రెండ్స్ ఇండియా ఆరిజినేటెడ్ మల్టీనేషనల్ కంపెనీ. ఓకే, అంటే వీళ్ళ యొక్క బిజినెస్ వరల్డ్ వైడ్గా ఉంది. అండ్ వీళ్ళు ఇండియాస్ సెకండ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఎలక్ట్రిక్ పవర్ ట్రాన్స్మిషన్ టవర్స్ అండ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పవర్ ట్రాన్స్మిషన్ ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్. సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు కేబుల్స్ ఉంటాయి, పవర్ కేబుల్స్ కానీ ఆ టవర్స్ కన్స్ట్రక్షన్ వాటి యొక్క ఇంజనీరింగ్ అవంతా కూడా వీళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఇది 1945లో ఎస్టాబ్లిష్ చేశారు. చాలా పాత కంపెనీ అని చెప్పొచ్చు. 45 అంటే దగ్గర దగ్గర మనకి ఈ యొక్క 75+ ఇయర్స్ ఇది. ఓకే, సో ముందుగా యాక్సిస్ సెక్యూరిటీస్ వాళ్ళు దీన్ని ఎందుకు బై చేయమంటున్నారో చూద్దాం ఫ్రెండ్స్. ఓవరాల్గా ఏంటంటే మనకి దీంట్లో సమరీ చూస్తే అర్థమవుతుంది. ఎంకరేజింగ్ రెవెన్యూ గ్రోత్. కేఈసి ఇంటర్నేషనల్ పోస్టెడ్ రెవెన్యూ ఆఫ్ 13,742 crores ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2022. ఓకే ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇది వాళ్ళకు వచ్చిన మొత్తం టర్న్ ఓవర్ ఇది 13,742 crores అండ్ 4.8% యాన్యువల్ గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంది. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 21 డ్రివెన్ బై ఇట్స్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇన్ సివిల్, రైల్వేస్ అండ్ కేబుల్ బిజినెస్. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళు ఏంటంటే డిఫరెంట్ బిజినెస్లో డైవర్సిఫై అయ్యారు. మెయిన్ బిజినెస్ వచ్చేసరికి సివిల్, రైల్వేస్ అండ్ కేబుల్ బిజినెస్. టీడీ అండ్ నాన్ టీడీ, ఇది వెరీ సింపుల్ ఫ్రెండ్స్. టీడీ అంటే ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, నాన్ టీడీ అంటే నాన్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. ప్రీవియస్గా ఏంటంటే వీళ్ళకి టీడీ అనేది కోర్ బిజినెస్ అనమాట. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ కోర్ బిజినెస్ని కొంత డైవర్సిఫికేషన్ కూడా చేసుకున్నారు పోర్ట్ఫోలియోని. ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ చూస్తే ద కంపెనీ డిపెండ్స్ ఆన్ ద టీడీ సెగ్మెంట్ రెడ్యూస్డ్ డ్యూరింగ్ దిస్ ఇయర్ యాజ్ ఇట్ డైవర్సిఫైడ్ ఇట్స్ ప్రాజెక్ట్ ప్రొఫైల్ అండ్ ఓన్ మోర్ టీడీ నాన్ టీడీ ఆర్డర్స్. ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ టీడీ ఆర్డర్స్ ఉండే వీళ్ళకి, ఇప్పుడు నాన్ టీడీ ఆర్డర్స్ కూడా యాడ్ అయినాయి అని చెప్తున్నారు. ఇట్స్ టోటల్ ఆర్డర్ ఇంటేక్ 17,203 crores అనేది టోటల్గా ఏంటంటే ఆర్డర్స్ అనేవి రావడం జరిగింది. ఇన్ బిట్వీన్ టీడీ అండ్ నాన్ టీడీ స్టుడ్. వీళ్ళ యొక్క రేషియో చూస్తే టీడీ అండ్ నాన్ టీడీ 43:57 అనమాట. ఓకే, ఫైనాన్షియల్ ఇయర్ 2022లో. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ రోబస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ కేబుల్ బిజినెస్. కేబుల్ బిజినెస్లో అంటే వీళ్ళకి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ కనిపించిందంట. చూద్దాం. ద కంపెనీస్ కేబుల్ బిజినెస్ డెలివర్డ్ ఏ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ రిజిస్టరింగ్ ఇట్స్ హైయెస్ట్ ఎవర్ రెవెన్యూ అండ్ ప్రాఫిటబిలిటీ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2022. హైయెస్ట్ ఎవర్ రెవెన్యూ అనేది వీళ్ళకి ఫైనాన్షియల్ ఇయర్ 2022లో కేబుల్ బిజినెస్ నుంచి కనిపించిందంట ఫ్రెండ్స్. మోరోవర్ ద సివిల్ బిజినెస్ అచీవ్డ్ అన్ ఆల్ టైమ్ హై ఆర్డర్ ఇంటేక్. వీళ్ళకి సివిల్ బిజినెస్ కూడా ఏంటంటే ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది. ఏంటంటే ఆర్డర్స్ అనేవి రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఆర్డర్ బుక్ సివిల్ నుంచి 5,800 crores ఫ్రెండ్స్, విత్ ఎ వెల్ డైవర్సిఫైడ్ ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియో అక్రాస్ ద పబ్లిక్ సెక్టర్, కెమికల్స్, మినరల్స్, మైనింగ్ అండ్ ఎఫ్ఎంసీజీ సెక్టర్స్. నెక్స్ట్ హెల్దీ ఆర్డర్ బుక్ గ్రోత్ ఇన్ రైల్వేస్ బిజినెస్. రైల్వేస్ బిజినెస్లో కూడా ఆర్డర్స్ అనేవి బాగా వస్తున్నాయని చెప్తున్నారు. ద రైల్వేస్ బిజినెస్ సెక్యూర్డ్ ఆర్డర్స్ ఓవర్ 2,500 crores. ఓకే, ఈ గ్రోత్ వచ్చేసరికి 46% అనమాట. ప్రీవియస్గా చాలా తక్కువగా ఉన్నాయి, బట్ ఫైనాన్షియల్ ఇయర్ 21తో చూస్తే 46% అనేది వీళ్ళకి ఇంక్రిమెంట్ అనేది కనిపించింది. In line with its diversification journey, the company has deepened its presence in technology enabled areas of metros and has also widened its presence in the conventional segments. Overall గా ఇది వీళ్ళ యొక్క కామెంట్ యాక్సిస్ సెక్యూరిటీస్ వాళ్ళు. అదేవిధంగా మనకి ఐసిఐసిఐ సెక్యూరిటీస్ కూడా ఏం చెప్తున్నారు చూద్దాం. అయితే వీళ్ళు ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ రెవెన్యూ 5% గ్రో అని చెప్తున్నారు. ఇక్కడ బిలియన్స్లో ఇచ్చారనమాట. ఓకే, సో ముందుగా వీళ్ళ ఈ యొక్క ఆర్డర్ బుక్ అనేది ఒకసారి బ్రేకప్ అనేది ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఫైనాన్షియల్ ఇయర్ 2020 ఆర్డర్ బుక్ చూసుకున్నట్టయితే దాని బ్రేకప్ చూస్తే పవర్ టీడీ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ 50% ఉంది, కేబుల్స్ 1%, రైల్వేస్ ఇక్కడ వచ్చేసరికి 16%, సివిల్ 29% ఉంది. ఓకే, ఎనీహౌ ఏంటంటే డామినేటెడ్ ఏంటంటే ఇక్కడ పవర్ టీడీలో ఉన్నారు. ఆయిల్ అండ్ గ్యాస్ 3%. ఇట్స్ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. అంటే కొత్తగా ఆర్డర్స్ అనేది ఆయిల్ అండ్ గ్యాస్ సెగ్మెంట్లో కూడా రావడం జరిగింది. సోలార్ అండ్ స్మార్ట్ ఇన్ఫ్రా ఓన్లీ 1% అండ్ కేబుల్స్ ఆల్సో ఓన్లీ 1% అనమాట. ఓకే, ఎనీహౌ వీళ్ళిద్దరు కూడా ఏంటంటే మనకి
దీన్ని బై చేయండి అని చెప్పేసి పాజిటివ్గా కామెంట్ చేయటం అనేది జరిగింది. ఓకే, ఓవరాల్ బిజినెస్ మంచి రిజల్ట్ అనేది ప్రొక్యూర్ చేయొచ్చు అని చెప్తుంది. అదేవిధంగా మనం ఒకసారి దీన్ని చార్ట్ మీద చూద్దాం ఫ్రెండ్స్. దీని మీద చార్ట్ చూసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో ఈ విధంగా కనిపిస్తుంది. మనకి 350 ఆడ్ లెవెల్స్లో సపోర్ట్ అనేది తీసుకుంది ఫ్రెండ్స్. అదేవిధంగా 400 దగ్గర మనకి రెసిస్టెన్స్ ఫేస్ అవుతుంది. ఓవరాల్గా ఏంటంటే ఒక డౌన్ ట్రెండ్లోనే కనిపిస్తుంది ప్రస్తుతానికి, బట్ స్లోగా పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ఒకవేళ వీళ్ళిద్దరు ఇచ్చిన ఏదైతే రిపోర్ట్స్ ఉన్నాయో దాని ప్రకారం రిటైలర్స్ కన్నా కొంచెం ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకుంటే కొద్దిగా పైకి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. రెసిస్టెన్స్ లెవెల్స్ స్ట్రాంగ్గా మనకి ఏ లెవెల్స్లో ఉన్నాయంటే ఫ్రెండ్స్ 450 అండ్ 80కి మధ్యలో మనకి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే కనిపిస్తుంది. ఇది ఆల్ అబౌట్ కేఈసీ ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్. ఇది రికమెండేషన్ ఏం కాదు, ఒకసారి మీరు కూడా ఈ రీసెర్చ్ రిపోర్ట్స్ అనేవి చదువుకోండి. ఒకవేళ నచ్చితే దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. దట్ ఈజ్ ఆల్ అబౌట్ కేఈసీ ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్ అండ్ రీసెర్చ్ రిపోర్ట్. కొత్తగా మళ్ళీ ఇంకొక స్టాక్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.